మనం క్రిస్మస్ ట్రీ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇంకా ఎలా డెకరేట్ చేయాలి అనేది కూడా చూద్దాం. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ క్రిస్మస్ ట్రీ ఓపెన్ చేస్తాను. 4.5 feet ఇది క్రిస్మస్ ట్రీ. దీన్ని ఓపెన్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. అలాగే ప్యాక్ చేసి పెట్టానండి. ఎందుకంటే ప్రతిసారి కొనాల్సిన అవసరం లేదు కదా, ఒకసారి కొంటే చాలు. అందుకనే ఇది లాస్ట్ సారి తీసుకున్నాను. ఇది నాకు 500 పడిందండి లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. చూడండి, 2 parts వచ్చాయి. ఇవి ఇదేమో పార్ట్ ఏ, ఇదేమో పార్ట్ బి. దీనికి బేస్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ట్రీ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇది బేస్ అండి. బేస్ని మనం ఇలా సెట్ చేసుకోవాలి ఇంటూ మార్క్లో. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ బేస్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఆ ఫస్ట్ పార్ట్ 1 పెట్టిన తర్వాత ఇక్కడ స్క్రూ కూడా ఉంటుంది. స్క్రూ తిప్పాలి, అప్పుడు టైట్గా ఫిట్ అవుతుంది అనమాట. నాదైతే మిస్ అయింది ఎక్కడో. సరే, నేను ఇప్పుడు వీడియో చేయాలని అలానే పెట్టేస్తున్నాను. ఇలా బేస్ సెట్ చేసిన తర్వాత దీనికి పార్ట్ ఏ పెట్టాలండి. మనం పార్ట్ ఏ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇది చూడండి, ఇది చాలా లాంగ్ ఉంటుంది. బ్రాంచెస్ కూడా లాంగ్లో స్టార్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మనం బేస్లో పెట్టడానికి ఇక్కడంతా ప్లెయిన్ ఖాళీగా వదులుతుందండి. ఇక్కడ నుంచి ట్రీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది పార్ట్ ఏ అనమాట. అదే చూడండి పార్ట్ బి. చూడండి, ఇక్కడ బ్రాంచెస్ అనేది చాలా లాంగ్ లేవు, దగ్గరగా ఉంది కదా. ఇక్కడ కూడా లిడ్ ఇచ్చాడు, ఎందుకంటే దాంట్లో సెట్ చేయడానికి పాయింటెడ్గా ఉంది. పార్ట్ ఏలోకి సెట్ చేయడానికి పార్ట్ బి, ఇక్కడ లిడ్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఇది మనం పార్ట్ బి అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ ఏ సెట్ చేద్దాం. ఇది ఉంది కదా, ఇది మనం బేస్లోకి సెట్ చేయాలన్నమాట. ఓకే, చూడండి ఇలా సెట్ అయిపోయింది కదా. అసలు ఇంకా ఏమీ చూడండి, ఇక్కడ ఏమీ గ్యాప్ లేదు, ఇలా సెట్ అయిపోయింది. ఓకే, స్క్రూ ఉన్నట్లయితే మనం దీన్ని ఇక్కడ టైట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూసారు కదా. మనం ఈ పార్ట్ ఏకి మనం పార్ట్ బి యాడ్ చేద్దాం. ఇప్పుడు పార్ట్ బి తీసుకొని ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో దీన్ని మనం సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం పార్ట్ బి దీన్ని సెట్ చేసేసాము కదా. ఇప్పుడు మనము ఈ బ్రాంచెస్ అన్నీ ఒక్కొక్కటిగా కిందికి అన్నీ ఒకేసారి లాగినట్లయితే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. మనకి బుషీగా రావాలంటే ఒక్కొక్క దాన్ని లాగి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ సెట్ చేస్తున్నా చూడండి, ఒక్కొక్క బ్రాంచెస్ని ఇలా మనకి ఎంత కిందికి కావాలంటే అంత కిందికి అనుకోవచ్చు, పైకి కావాలంటే పైకి అనుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనకు బుషిగా ఉండాలి కదండి ఈ ట్రీ, అందుకని మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, ఇలా మనము ప్రతి ఒక్క ఇలా మనం రోల్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా మనం ట్రీ అంతా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇలా వేసుకోవద్దండి, ఒక్కొక్క బ్రాంచెస్ సెట్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, బేస్ దగ్గర నుంచి చూపిస్తున్న వీడియో. ఇలా మన ట్రీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది. ఇంకా ఏమైనా ఒకవేళ ఉంటే మీరు అట్లా స్ప్రెడ్ చేసుకోండి, అక్కడక్కడ ఉండిపోయి ఉంటాయి కదా, స్ప్రెడ్ చేసుకున్నట్లయితే రెడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ట్రీ సెట్ చేసుకున్న తర్వాత అవుట్లుక్ ఇదండి. ఇప్పుడు మనం దీనికి ఆర్నమెంట్స్ సెట్ చేస్తాం. ఈసారి అయితే నేను ఆర్నమెంట్స్ ఏవి తీసుకోలేదండి. ఈసారి నేను అన్నీ హోమ్ మేడే చేశాను, ఎందుకంటే వీడియోస్ కోసం కొన్ని క్రాఫ్ట్స్ చేశాను కదా మన వీడియోస్లో. ఎవరైనా మీరు ఆ వీడియో చూడకుంటే క్రాఫ్ట్స్ వీడియో చూడండి, నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి. నేను చేసిన క్రాఫ్ట్ ఉన్నాయి కదా, ఆ ఆర్నమెంట్స్తోనే ఈసారి ట్రీ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, చూసేద్దాం మనం ఆర్నమెంట్స్తో ఎలా డెకరేట్ చేసుకోవాలో.
ఇదండి, ఇవన్నీ ఆర్నమెంట్స్. దీంతో మనం ట్రీని డెకరేట్ చేసుకుందాం. ఇలాంటి పెద్ద స్టార్ ఒకటి, ఇది పైన టాప్లో పెట్టడానికి. ఇదండి, ఇవన్నీ మేము ఓన్గా తయారు చేసామండి. ఇవన్నీ క్రాఫ్ట్స్లో చేశాను వీడియోస్కి. ఇదండి, ఇవన్నీ మేమే ఓన్గా తయారు చేసి వాటర్ పెయింట్స్ వేసాము, బెల్స్ చేసాము, గిఫ్ట్ బాక్సెస్ చేసాము. ఈ ఒక్కటి నేను రెడీమేడ్ తీసుకున్నానండి, క్రిస్మస్ తాతవి. ఇవి దొరుకుతాయి మనకి, హాఫ్ డజన్ అలా ఎన్ని కావాలంటే అవి. నేను ఈ క్రిస్మస్ తాత టాయ్స్ మాత్రమే పర్చేజ్ చేశాను. ఇంకా దానికి తగిలించడానికి బాల్స్ కూడా చేసాము మేము. ఇలా థ్రెడ్ ట్యాగ్ చేసాము. ఇలా హ్యాపీ క్రిస్మస్ అని రాశారు మా పిల్లలు. ఇవన్నీ మనము ఒక లైట్ సెట్ అండి, ఒక 2 సెట్స్ అయితే సరిపోతాయి వీటికి, ట్రీకి మొత్తం. ఇక్కడ కింద బాటంలో పెట్టడానికి క్రిస్మస్ తాత బొమ్మ, స్నోమ్యాన్ బొమ్మ రెడీగా ఉంది. ఓకే, మనము వీటన్ని ఆర్నమెంట్స్ అన్నిటినీ ఇలా థ్రెడ్ ఇచ్చింటారు. వీటిని తీసుకుని మనం ఇక్కడ ఎడ్జెస్కి హ్యాంగ్ చేయాలి అంతే. చూడండి, ఇలా ట్రీ ఒక ఎడ్జెస్ పెట్టామంటే చాలు. చూసారు కదా, ఇలా అన్నీ మనం ఇలా ఒక్కొక్క ఆర్నమెంట్, గిఫ్ట్ బాక్స్, బాల్స్, బెల్స్, ఇవన్నీ మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి. చూడండి, ఆర్నమెంట్స్ పెట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. మనం ఆర్నమెంట్స్తో ఎంత బాగా డెకరేట్ చేసుకుంటే అంత లుక్ ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ లాస్ట్లో స్టార్ పెట్టుకోవాలండి, కొంచెం పెద్ద స్టారు. ఇవి బయట ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి. ఇలా ఓకే, స్టిక్ చేయడమే ఊరికే. ఇలా టాప్లో పెట్టుకోవాలి ఇలా స్టారు. ఓకే, ఇప్పుడు మనము ఆర్నమెంట్స్ వేసిన తర్వాత ఇలా ఉంది కదండి. ఇప్పుడు దీనికి మనము నెక్స్ట్ స్టెప్ వచ్చి లైటింగ్ అరేంజ్ చేసుకుందాము. ఇప్పుడు మనం లైటింగ్ పెట్టి డెకరేట్ చేసుకుందామండి. ఇవి కూడా బయట దొరుకుతాయండి. ఇలా 2 సెట్స్ అయితే సరిపోతుంది. ఓకే, ఇలా వస్తాము. దీనికి వచ్చిన బల్బ్సే ఒక చిన్న ఉన్నాయి కదా, ఒక 2 దీంట్లో పెట్టేసామంటే లైటింగ్ వస్తుంది. మనం సపరేట్ దీనికి హోల్డర్ అరేంజ్ చేయడం, లైట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా సెట్ చేశాను నేను. దీంట్లో ఉండే బల్బులే ఒక 2 వేసాను. ఇలా ఉంది కదా, ఇక్కడ చిన్న హోల్డర్ ఇచ్చారు వాళ్ళు. మనం ఎలక్ట్రిసిటీకి కనెక్ట్ చేయడం అంతే.
కనెక్ట్ చేసామంటే వెలుగుతుంది. లైట్ సెట్ చేసాం కదండి. ఇప్పుడు మనం కింద బాటంలో సెట్ చేద్దాం. ఇదండి, ఇక్కడ కింద క్రిస్మస్ తాత బొమ్మ సెట్ చేద్దాం. ఇక్కడ వచ్చి ఇది సెట్ చేద్దాం బొమ్మని. ఇక్కడ క్రిస్మస్ తాత బొమ్మ సెట్ చేశాను. ఇక్కడ వచ్చి స్నోమ్యాన్ బొమ్మ సెట్ చేశాను. ఇది అండి ఫైనల్ లుక్. ఇలా మనకి ఇష్టం వచ్చినట్లు మన క్రియేటివిటీని బట్టి మనము ట్రీని డెకరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే మా నీతిసురుడు భరత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా నేను నా ట్రీని ఇలా డెకరేట్ చేసుకున్నాను. దాని దగ్గర పశువుల పాక పెట్టాను చూడండి.